కొత్తగా మా ఛానల్ ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను వీడియో అప్లోడ్ చేయగానే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పటి వరకు నేను రిలీజ్ చేసిన వీడియోస్ అన్నిటికీ మంచి అప్లాజ్ వచ్చింది. మీరు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఇంకా ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇంకా నాకు కొత్త కొత్త ఐడియాస్ తోటి ఇంకా మంచి మంచి వీడియోస్ రిలీజ్ చేస్తూ ఉంటాను మీ ముందుకి. ఇప్పుడు నేను గురునానక్ కాలనీలోని నలభీమ పాకశాల రెస్టారెంట్ కి వచ్చాము. నలుడు భీముడు అనేవారు మహాభారతంలో కనిపించే పాత్రలు. వీరిద్దరూ కూడా మహారాజులు, కానీ వంటవారిగా మారి రుచికరమైన వంటలు చేసి పెట్టేవారు. చూద్దాం ఇప్పుడు లోపల ఉన్న నలుడు భీముడు మనకి ఎలా వంటలు చేసి వడ్డిస్తారు. చూస్తున్నారు కదా, లోపల డైనింగ్ ఏరియా, అంబియన్స్, సర్వింగ్ అన్ని కూడా చాలా చక్కగా ఉంది. ఇది వచ్చేసి సిట్టింగ్ ఏరియా. ఫ్యామిలీస్ అది వచ్చినప్పుడు ఇలా ఇండివిజువల్ గా తీసుకోవచ్చు. ఇక్కడ ఇంకొక స్పెషాలిటీ ఉంది. డైనింగే కాకుండా టేక్ అవే ఉంది, క్యాటరింగ్ కూడా ఉంది. చూస్తున్నారు కదా, డిస్ప్లేలో బిర్యానీ, కర్రీస్, మీకు ఏ వెరైటీ కావాలంటే అవి రెడీగా ఉన్నాయి. మొబైల్ ఆర్డర్స్ వస్తున్నాయి, ఇంకా డైరెక్ట్ కూడా వచ్చి పర్చేజ్ చేస్తున్నారు. సాటర్డే అండ్ సండే ఫుల్ రష్ గా ఉంటుందని చెప్పారు. ఇప్పుడు నేను థాలీ ఆర్డర్ చేశాను. చక్కగా ఒక ప్లేట్ పెట్టి అందులో అరిటాకు వేశారు. అది క్లీన్ అయిన తర్వాత స్వీట్, హాట్, పులిహార, పచ్చడి, రైస్, ముద్దపప్పు, ఆవకాయ, సాంబార్, రసము, ఇలా అన్ని రకాల ఐటమ్స్ సర్వ్ చేశారు. అండ్ లాస్ట్ కి గడ్డ పెరుగుతోటి ఫినిష్ అయింది నా థాలీ. అంతేకాకుండా ఇక్కడ రకరకాల బిర్యానీ ఐటమ్స్, ఇంకా సీ ఫుడ్ లో వెరైటీ ఐటమ్స్ ఉన్నాయి. సో గాయ్స్, ఇంకెందుకు ఆలస్యం, గురునానక్ కాలనీలోని ఈ నలభీమ పాకశాల రెస్టారెంట్ కి విజిట్ చేయండి. మీకు నచ్చిన ఐటమ్స్ ఆర్డర్ చేసి చక్కగా టేస్ట్ చేయండి. మీ అమృత గారపాటి.